హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూసిన టెక్ ప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఎక్సెల్లో ఈరోజు నేను మీకు డేటా నుంచి యూనిక్ వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, అది కూడా ఎటువంటి ఫామ్లో అప్లై చేయకుండా డేటా నుంచి యూనిక్ వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో ఇప్పుడు మీకు డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు ఎలా అంటే ఇక్కడ మనకి సమ్ డేటా ఉంది. చూడండి, ఈ డేటాలో మనకి డూప్లికేట్ వాల్యూస్ కూడా ఉన్నాయి, అంటే డూప్లికేట్ ఎంట్రీస్ కూడా ఉన్నాయి ఈ డేటాలో. ఇప్పుడు ఈ డేటా నుంచి యూనిక్ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అది కూడా ఎటువంటి ఫామ్లో అప్లై చేయకుండా ఈ డేటా నుంచి యూనిక్ వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే అప్పుడు మనకి ఎక్సెల్లో యూజ్ అయ్యే ఆప్షన్ అడ్వాన్స్డ్ ఫిల్టర్. చూడండి, ఇప్పుడు మనకి ఈ అడ్వాన్స్డ్ ఫిల్టర్ ఆప్షన్ ఇక్కడ రిబ్బన్లో ఎక్కడ ఉంటుందంటే, ఇక్కడ రిబ్బన్లో మనకి డేటా ట్యాబ్ ఉందిగా, దానిపై క్లిక్ చేయండి. ఇందులో మనకి షార్ట్ అండ్ ఫిల్టర్లో ఇక్కడ అడ్వాన్స్డ్ కనిపిస్తుంది చూడండి, దానిపై క్లిక్ చేసామంటే మనకి అడ్వాన్స్డ్ ఫిల్టర్ విండో ఓపెన్ అవుతుంది. మనకి అడ్వాన్స్డ్ ఫిల్టర్ విండోలో ఇక్కడ లిస్ట్ రేంజ్లో ఈ డేటా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మనం మాన్యువల్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అయి ఉంటుంది, ఫిల్టర్ ద లిస్ట్ ఇన్ ప్లేస్. ఈ ఆప్షన్ ఏంటంటే, ఇప్పుడు మనం ఈ డేటాలోనే యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి చూడాలనుకుంటే మనం ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూనిక్ రికార్డ్స్ ఓన్లీ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఓకే పై క్లిక్ చేసామంటే మనకి ఈ డేటాలోనే యూనిక్ వాల్యూస్ ఫిల్టర్ అయి కనిపిస్తాయి. ఎలా అంటే ఆ డేటాలో ఉన్న డూప్లికేట్ ఎంట్రీస్ అంటే డూప్లికేట్ వాల్యూస్ అన్ని యాడ్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ మనకి ఈ ఆప్షన్ సెలెక్ట్ అయింది కాబట్టి ఫస్ట్ ఈ ఆప్షన్ చూపిస్తాను. ఇక్కడ యూనిక్ రికార్డ్స్ ఓన్లీ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకేపై క్లిక్ చేయండి. మనకి ఈ డేటాలో యూనిక్ వాల్యూస్ మాత్రమే ఫిల్టర్ అయి కనిపిస్తాయి, డూప్లికేట్ ఎంట్రీస్ అన్ని యాడ్ అయిపోతాయి. లేదు, ఇలా వద్దు, ఈ డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అంటే సపరేట్గా వేరే చోట కాపీ చేయాలంటే అలా కూడా చేయొచ్చండి. చూసాను చూడండి. ఫస్ట్ ఈ డేటాపై అప్లై చేసిన ఫిల్టర్ క్లియర్ చేద్దాం. క్లియర్ చేయాలంటే ఇక్కడ మనకి క్లియర్ ఆప్షన్ నుంచి దానిపై క్లిక్ చేయండి. ఆ డేటాపై అప్లై చేసిన ఫిల్టర్ అనేది క్లియర్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ అడ్వాన్స్డ్ ఫిల్టర్, ఇక్కడ మనకి లిస్ట్ రేంజ్లో డేటా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ అయిపోతుంది. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే మనం మాన్యువల్గానే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, అంటే సపరేట్గా కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఈ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ లిస్ట్ రేంజ్లో డేటా రేంజ్ అనేది ఆటోమేటిక్గా సెలెక్ట్ కాకపోతే మాన్యువల్గా ఇలా సెలెక్ట్ చేసుకోవాలి. మొత్తం డేటాని ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి, అది కూడా విత్ హెడ్డింగ్స్తోని, విత్ హెడర్స్తోని. ఎందుకంటే మనం ఆ డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, అంటే సపరేట్గా కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లిస్ట్ రేంజ్లో ఆ డేటా రేంజ్లో విత్ హెడర్స్తోని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ క్రైటీరియా రేంజ్ ఏం అవసరం లేదు. ఇక్కడ కాపీ టూలో ఇక్కడ మనకి డిఫాల్ట్గా ఒక రేంజ్ సెలెక్ట్ అయి ఉంది, దాన్ని ఫస్ట్ క్లియర్ చేయండి. క్లియర్ చేసి ఇప్పుడు ఈ డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి ఎక్కడైతే కాపీ చేయాలనుకుంటున్నామో ఆ సెల్ రేంజ్ ఇక్కడ కాపీ టూలో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను G1 సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, యూనిక్ రికార్డ్స్ ఓన్లీ. ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేసామంటే చూడండి, మనకి యూనిక్ వాల్యూస్ అన్ని ఫిల్టర్ అయ్యి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి, అంటే సపరేట్గా కాపీ అయ్యాయి. ఇలా మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ని యూజ్ చేసి డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే సపరేట్గా కాపీ చేయొచ్చు. ఇప్పుడు మనం డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసాంగా, అంటే సపరేట్గా కాపీ చేసాంగా, అలానే మనం ఈ డేటాలో ఓన్లీ సింగిల్ కాలమ్ ఉన్న యూనిక్ వాల్యూస్ని కూడా ఫిల్టర్ చేసి సపరేట్గా కాపీ చేయొచ్చండి. ఎలానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఈ డేటా రేంజ్ని క్లియర్ చేస్తాను. ఈ డేటాని సెలెక్ట్ చేసి ఇక్కడ హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ ఆల్. ఇప్పుడు మళ్ళీ డేటా ట్యాబ్, అడ్వాన్స్డ్ ఫిల్టర్, ఇక్కడ కాపీ టు అనదర్ లొకేషన్, ఇక్కడ లిస్ట్ రేంజ్లో మనకి ఈ టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ అయింది కదా. ఇప్పుడు మనం ఈ డేటాలో ఓన్లీ సింగిల్ కాలమ్ ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా కాపీ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ లిస్ట్ రేంజ్లో ఇక్కడ మనకి టోటల్ డేటా రేంజ్ సెలెక్ట్ అయింది కదా, ఆ రేంజ్ని క్లియర్ చేయండి, రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి ఇప్పుడు ఈ డేటాలో ఏ కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటున్నారో, అంటే సపరేట్గా కాపీ చేయాలనుకుంటున్నారో ఆ కాలం డేటాని విత్ హెడర్తోని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. ఈ డేటాలో నేను ఎంప్లాయీ నేమ్ కాలంని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ టూలో ఇక్కడ మనకి G1 to J1 రేంజ్ సెలెక్ట్ అయింది కదా, దాన్ని క్లియర్ చేసి ఇక్కడ H1 సెల్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యూనిక్ రికార్డ్స్ ఓన్లీ దానిపై క్లిక్ చేసి ఓకే పై క్లిక్ చేసామంటే చూడండి, మనకి ఆ డేటాలోంచి ఎంప్లాయీ నేమ్ కాలంలో ఉన్న యూనిక్ వాల్యూస్ మాత్రమే ఫిల్టర్ అయ్యి సపరేట్గా
ఎక్స్ట్రాక్ట్ అయ్యాయి, అంటే సపరేట్గా కాపీ అయ్యాయి. అలానే మనం ఈ డేటాలో మనం సింగిల్ కాలమ్ ఉన్న యూనిక్ వాల్యూస్నే కాకుండా మల్టిపుల్ కాలమ్స్ ఉన్న యూనిక్ వాల్యూస్ని కూడా ఫిల్టర్ చేసి సపరేట్గా కాపీ చేయొచ్చండి. ఎలా అని చూపిస్తాను చూడండి. ఈ డేటాను క్లియర్ చేస్తాను. ఫస్ట్ డేటాను సెలెక్ట్ చేసి హోమ్ ట్యాబ్ క్లియర్ ఆల్. ఇప్పుడు మనం ఈ డేటాలో ఉన్న మల్టిపుల్ కాలమ్స్ ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే, అంటే సపరేట్గా కాపీ చేయాలంటే ఫస్ట్ ఆ మల్టిపుల్ కాలమ్స్కి సంబంధించిన హెడ్డింగ్స్ని కాపీ చేసి వేరే సెల్స్లో పేస్ట్ చేయాలి. చూడండి ఎలా అంటే, ఇప్పుడు నేను ఈ డేటాలో మల్టిపుల్ కాలమ్స్ అంటే ఎంప్లాయీ నేమ్ కాలమ్తో పాటు శాలరీ కాలంలోంచి యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా కాపీ చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఈ డేటాను నేను ఎంప్లాయీ నేమ్తో పాటు శాలరీ హెడ్డింగ్ సెలెక్ట్ చేసి Ctrl+C కాపీ చేసి వేరే సెల్ రేంజ్లో Ctrl+V పేస్ట్. ఫస్ట్ ఇలా కాపీ పేస్ట్ చేయాలి హెడ్డింగ్స్ని. కాపీ పేస్ట్ చేసి ఇప్పుడు డేటా టైప్లోకి వెళ్ళి అడ్వాన్స్డ్ ఫిల్టర్, అక్కడ కాపీ టు అనదర్ లొకేషన్, ఇక లిస్ట్ రేంజ్లో ఇందాక మనం సింగిల్ కాలమ్ ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేసాం, అంటే సపరేట్గా కాపీ చేసాం కదా, ఆ రేంజ్ సెలెక్ట్ అయి ఉంది. ఎంప్లాయీ నేమ్ సెల్ రేంజ్ సెలెక్ట్ అయి ఉంది కాబట్టి ఆ రేంజ్ క్లియర్ చేసి ఫస్ట్ రిమూవ్ చేసి ఇప్పుడు మొత్తం డేటా రేంజ్ని హెడ్డింగ్స్తో సహా హెడర్స్తో సహా సెలెక్ట్ చేయండి. మొత్తం డేటా రేంజ్ని హెడర్స్తో సహా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ కాపీ టులో ఈ సెల్ రేంజ్ క్లియర్ చేసి ఇక్కడ మనం ఆ డేటాలో ఎంప్లాయీ నేమ్తో పాటు శాలరీ హెడ్డింగ్స్ని సపరేట్గా కాపీ చేసాం కదా, ఈ సెల్ రేంజ్ని సెలెక్ట్ చేయండి. ఆ 2 సెల్ రేంజ్ సెలెక్ట్ చేసి ఇక్కడ యూనిక్ రికార్డ్స్ ఓన్లీ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని దానిపై క్లిక్ చేసి ఇప్పుడు ఓకేపై క్లిక్ చేయండి. మన డేటాలోంచి మల్టిపుల్ కాలమ్స్లో ఉన్న యూనిక్ వాల్యూస్ సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ అవుతాయి, అంటే సపరేట్గా కాపీ అవుతాయి. ఇలా మనం అడ్వాన్స్డ్ ఫిల్టర్ని యూజ్ చేసి డేటాలోంచి యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు, అంటే సపరేట్గా కాపీ చేయొచ్చు. అది కూడా మనకు కావాల్సిన విధంగా డేటాలో ఉన్న యూనిక్ వాల్యూస్ని ఫిల్టర్ చేసి సపరేట్గా కాపీ చేయొచ్చు. ఫ్రెండ్స్, డేటాలోంచి యూనిక్ వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో, అది కూడా ఎటువంటి ఫార్ములా అప్లై చేయకుండా డేటాలోంచి యూనిక్ వాల్యూస్ని ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయాలో చూశారుగా. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోదండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.